లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈ రోజు మన లోకల్ కిచెన్ కి మన లోకల్ కిచెన్ వ్యూయర్ సునీత గారు వచ్చారు. మరి ఆవిడ స్పెషల్ ఐటమ్స్ ఏం చేస్తారో అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హర్. హలో సునీత గారు. హలో అండి, బాగున్నారా? ఫైన్, బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఈరోజు మా లోకల్ కిచెన్ వ్యూయర్స్ కి మన లోకల్ కిచెన్ వ్యూయర్స్ కి మీరు స్పెషల్ ఐటమ్స్ ఏం చేస్తున్నారు? సేమియా లడ్డు ఒకటండి, ఎగ్ బజ్జీ. ఎగ్ బజ్జీ, సేమియా లడ్డు ఒకటి, స్వీట్ డిష్ ఒకటి కర్రీ చేస్తున్నారు. ఈ రోజు సునీత గారు 2 స్పెషల్ ఐటమ్స్ చేస్తున్నారండి, సేమియా లడ్డు, ఎగ్ బజ్జీ. మరి సునీత గారు ముందుగా ఐటమ్ చేస్తున్నారండి? సేమియా లడ్డు చేద్దామండి. సేమియా లడ్డునా? మరి సేమియా లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? చెప్తానండి. సేమియా లడ్డుకి కావాల్సిన పదార్థాలు సేమియా, షుగరు, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్. ఓ ఎక్సలెంట్, చాలా తక్కువ ఐటమ్స్, తొందరగా అయిపోతాయి. ఓకే, మరి ఏం చేద్దాం? స్టవ్ వెలిగించి సేమియాలు వేయించుకుందామండి. పెట్టమంటారా? ఇది పెట్టండి. ఇది బ్యాంబినో సేమియానా? ఇది ఏ సేమియా అయినా వస్తుంది, ఏదైనా యూజ్ చేయొచ్చు. సేమియా వేసుకుంటున్నాం. జవ్యాన్ని తయారు చేస్తారు కదా మామూలుగా నార్త్ సైడ్ ఇళ్లలో తయారు చేస్తారు. ఇలాగే ఉంటాయి అవి కూడా, సన్నగా చేసి వాళ్ళు ఎండబెడతారు. అవి కూడా సేమ్ వీటికి లాగానే వస్తాయి, సేమియాకి లాగా. ఇవి బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఓకే, ఇవి తొందరగా వేగుతాయండి సేమియాలు. మామూలుగా లడ్డు అంటే బూందీ లడ్డు తెలుసు, శనగపిండితో బేసన్ లడ్డు అంటారు కదా. అది కొద్దిగా శనగపిండిలో కొద్దిగా మూట, కొద్దిగా లావుగా ఉన్నటువంటి శనగపిండి తీసుకొని వేయించి దాంట్లో చేస్తాం. కానీ సేమియా లడ్డు ఎప్పుడు వినలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. ఇది మీ ఓన్ ప్రిపరేషనా? కాదండి, ఇది చదివితే బుక్లో చూసి నేర్చుకున్నారా? ఇవి వేగినాయండి. ఓకే, పక్కన పెట్టేసాను, చల్లారనిద్దాం. ఓకే, చిన్న బాండి. అంటే ఇది చల్లారిన తర్వాత దీన్ని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకోవాలి. అది చల్లారే లోపల కొంచెం నెయ్యి వేసుకొని కిస్మిస్, జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్. సునీత గారు, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడండి? వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి. ఓకే, మరి వెస్ట్ గోదావరిలో అంటే స్పెషల్ డిషెస్ ఏముంటాయి అక్కడ? స్పెషల్ డిషెస్ అంటే పూతరేకులు ఎక్కువ చేసుకుంటారండి. పూతరేకులు తయారు చేసే వాళ్ళు ఉంటారండి. అక్కడికి వెళ్ళి మనం 100 లెక్క కొనుక్కోవాలన్నమాట. ఓకే, 100, 40, 50 రూపీస్ అట్లా ఉంటాయి. రేకులే 100 లెక్క పెడతారు. 100 తెచ్చుకుంటే అందులో 50 అవుతాయి. డబల్ చుట్టాలన్నమాట. అది మీకు వస్తుందా పూతరేకులు చేయడం? మా నాన్నమ్మ చేస్తారండి. ఓకే, అంటే మీరు ఎప్పుడు ట్రై చేయలేదా? చుట్టానండి, నేను చుట్టాను. మరి మీరు మా లోకల్ కిచెన్ వ్యూయర్స్కి పూతరేకులు తయారు చేయాలి, చాలా కష్టమైన డిష్ అని విన్నాను కదా, చేయడం చాలా కష్టం. ఈసారి మీరు తప్పకుండా నేర్పాలి. అంటే అది రేకులు చేయడం కష్టం అండి. అవి అది కొనుక్కొని మనం చుట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేది. కిస్మిస్ ద్రాక్ష పళ్ళలాగా కదండి ఫ్రై చేస్తాం. అవును, ఫ్రై చేసి ఇవి కూడా పక్కన పెట్టి చల్లారాలి కదా. చల్లారాలి. సేమియా ఇప్పుడు చల్లారింది కదండి, మిక్సీలో వేద్దాం. ఏమంటారా? అంటే మెత్తటి పొడిలా కావాలి కదండి.
ఇది అయిపోయిందండి. ఓకే, దీన్ని ఇప్పుడు వేరే బౌల్లో వేసుకుందాం. అసలు ఎవరు కనిపెట్టలేం కదండి సేమియా పొడి అంటే. ఇందులోనే షుగర్ కూడా వేసుకొని పౌడర్ చేసుకుందాం. ఓకే, ఈ షుగర్ క్వాంటిటీ ఎలా తీసుకున్నాం మనం? దీనికి సరిపడగా తీసుకోవాలండి. అంటే ఇప్పుడు ఒక కప్పు సేమియా తీసుకుంటే హాఫ్ కప్ షుగర్. ఇది కూడా పొడి అయిపోయిందండి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. Local Kitchen. Take a break. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. సేమియా పొడిలో షుగర్ పొడి కలిపారు. షుగర్ పొడి కలిపి ఒక స్పూన్ ఇవ్వండి. అంటే ఉజ్జాయింపుగా వేసుకోవడం. ఉజ్జాయింపుగా వేసుకోవడం. షుగర్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. వేయించుకున్న జీడిపప్పులు ఇవి ఇందులో వేసేయండి. నెయ్యి వేడి చేసుకుందాం. ఇందులో ఇప్పుడు నెయ్యి వేయాలా మనం? నెయ్యి వేసుకుందాం. ఇదే పెట్టేయమంటారా? పెట్టేసి ఎప్పుడు తినే ఈ బూందీ లడ్లు తిని నిజంగా చాలా బోర్ కొట్టింది. ఈ లడ్డు చాలా వెరైటీగా ఉందండి. చాలా బాగుంది. ఐటమ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంది. ఎప్పుడు సేమియా హల్వా ఇవి చేసుకుంటారు. ఉప్మాలు ఎక్కువ చేస్తుంటే కదా, సేమియా ఇలా లడ్డు చేయొచ్చు. చాలా బాగుంది. ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. స్వీట్ షాప్లో పెట్టిస్తారు చూసారా, సేమ్ అదే టేస్ట్ వచ్చింది. మా అమ్మాయి కూడా కనిపెట్టలేకపోయింది. వేడైందండి, ఆఫ్ చేసేయండి. నెయ్యి వేడెక్కాక వేడి నెయ్యి ఇందులో వేసుకోవాలి. లడ్డు అవ్వాలి కదా. ఓకే, అంటే ఇందులో మనం ఇంకా వాటర్ కానీ ఏమైనా పాలు కానీ యాడ్ చేయాల్సిన అవసరం ఏమి యాడ్ చేయక్కర్లేదండి. ఈ నెయ్యి వేసుకుని లడ్డూలు చుట్టేసుకోవాలి. అంటే క్వాంటిటీ చూసుకుంటే వేసుకోవాలి. అందుకే కప్లోకి తీసాను. ఓకే, వేడి నెయ్యి వేసాక కొద్దిగా చల్లారిన తర్వాత ఉండాలి చుట్టుకోవాలి. నెయ్యి వేడి చేసాం కదా, చేయి పెడితే కాలుతుంది. ఇప్పుడు మీ వెస్ట్ గోదావరి అని చెప్పారు కదా? అవునండి. అటు సైడ్ పూతరేకులు కాకుండా స్వీట్ డిష్ మామూలుగా ఇప్పుడు కర్రీస్ అవి అరిసెలు చేస్తారు, బూరెలు చేస్తారు. అదే ఇక్కడ పూర్ణాలు అంటారు కదా. అవును, పూర్ణ బూరెలు అంటారు. పూర్ణ బూరెలు అంటే కర్రీస్ అవి స్పెషల్స్ ఏంటి అక్కడ? కర్రీస్ చేపలు ఎక్కువ ఉంటాయండి. చేపలు, రొయ్యలు చేపలు ఎక్కువ దొరుకుతాయి. అవి చేసుకుంటారు. ప్లేట్ ఇవ్వండి.
అంటే చల్లారిన తర్వాత త్వరగా చితికిపోతాయా? చల్లారేటప్పటికి బిగుస్తాయి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చుట్టుకోవాలి. ప్లస్ వేడిగా ఉన్నప్పుడు తొందరగా చితకడానికి అవకాశం. సేమియా లడ్డు రెడీ అయిందండి. ఫెంటాస్టిక్ అండి, చాలా బాగున్నాయి లడ్లు. చూసారు కదండి, సేమియా లడ్డు తయారు చేసే విధానం ఎంతో ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎప్పుడు తయారు చేసే లడ్ల కంటే కూడా ఈ లడ్లు చాలా డిఫరెంట్గా వెరైటీగా ఉన్నాయి. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. సేమియా లడ్డు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: సేమియా, పంచదార, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి. సేమియా లడ్డు తయారు చేసే విధానం: ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో సేమియా వేసుకుని సేమియా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో నెయ్యి వేసుకుని నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో జీడిపప్పు, కిస్మిస్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చల్లారిన సేమియాని మిక్సీలోకి వేసుకుని మెత్తటి పొడిలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని ఒక బౌల్లోకి తీసుకుని పంచదారను కూడా మిక్సీలో వేసుకుని పొడి చేసుకుని ఈ పంచదారను కూడా సేమియా పొడిలో కలిపి వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా అందులో కలిపి చివరికి కొద్దిగా నెయ్యిని వేడి చేసి ఈ మిక్స్చర్ లో కలిపి లడ్డూల షేప్ లో కట్టుకుంటే సేమియా లడ్డు తయారవుతాయి. సేమియా లడ్డు ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి మా నెక్స్ట్ ఐటమ్ ఎగ్ బజ్జీ. అది నేర్చుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. Local Kitchen. Take a break. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ కిచెన్. మన నెక్స్ట్ ఐటమ్ ఎగ్ బజ్జీ. అది ఎలా తయారు చేయాలో సునీత గారిని అడిగి తెలుసుకుందాం. సునీత గారు, మన నెక్స్ట్ ఐటమ్ ఎగ్ బజ్జీ కదండి. మరి ఎగ్ బజ్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? చెప్తాను. ఎగ్ బజ్జీకి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, ఉడకబెట్టిన కోడిగుడ్లు, కారము, ఉప్పు, వంట సోడా. డీప్ ఫ్రై చేయడానికి కావాల్సిన నూనె. ఫ్రై చేయడానికి కడాయి పెట్టమంటారా? పెట్టండి. కడాయి పెట్టి అందులో నూనె వేస్తాను. ఆయిల్ వేయమంటారా? ఆయిల్ వేయండి. చాలు కదా? చాలు. ఈ ఎగ్స్ ఇట్లా నిలువుగా కోసుకోవాలండి. అంటే ఒక కోడిగుడ్తో మనకి రెండు బజ్జీలు వస్తాయి. కట్ చేసుకున్న వాటి మీద ఉప్పు, కారం చల్లుకోవాలండి. ఎందుకని? ఇది పిండి ఉంటుంది కదా, ఇది మళ్ళీ ఉప్పుగా ఉండదు. ఓకే, లోపల వైపు మళ్ళీ చప్పగా అయిపోతుంది. ఓకే, ఇప్పుడు శనగపిండితో బ్యాటర్ తయారు చేసి అందులో డిప్ చేసి మనం డీప్ ఫ్రై చేస్తాం. ఫ్రై చేసుకోవాలి. ఇవి చేసుకున్నాం కదండి, ఇవి పక్కన పెట్టుకొని ఒక బౌల్ ఇవ్వండి. బౌల్లో ఈ శనగపిండి వేసుకోవాలి. అంటే బజ్జీల పిండిలో కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేయమంటారా? యాడ్ చేయండి. కొంచెం వాటర్ పోయింది. అది పల్చగా కలుపుకోవాలి. చాలు.
ఇందులో ఉండలు లేకుండా పిండి ఉండలు కడతాయి కదండి, అవును. అవి లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. ఓకే. ఈ శనగపిండి ఏమైనా మనం కొద్దిగా ఫ్రై చేయాలా? ఫ్రై చేయక్కర్లేదండి, అక్కర్లేదు. పచ్చి శనగపిండి. పచ్చి శనగపిండి నూనెలో ఫ్రై అవుతుంది కదా మరి, అవును. అందుకోసం ఇప్పుడు ఉప్పు కారం వేయమంటారా ఇందులో? కారం మీద కొంచెం కొంచెం చాలా చాలు. ఉప్పు వేయండి, 1 స్పూన్ వేయండి ఉప్పు. పిండి కలుపుకున్నాక వేస్తే బాగా కలుస్తుంది, పిండిలో వేస్తే కలుస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత నూనె వేడెక్కిన తర్వాత ఇది వేసుకోవాలండి. కొద్దిగా నూనె వేయమంటారా? వేడి నూనె వేయమంటారా? వద్దండి వద్దు. నూనె వేడెక్కింది కదా, ఓకే. బజ్జీలు వేసుకుందాం. ఉప్పు కారం వేసాం కదా, ఉప్పు కారం వేసామండి. ఇప్పుడు బేకింగ్ సోడా అంటే ఈ వంట సోడా వేసుకుంటాం, చిటికెడ వేసుకుంటాం కదా. ఉబ్బేలా వేసుకోవాలండి, ఇది వేస్తే కొంచెం ఉబ్బుతాయి అన్నమాట. లేకపోతే ఎలా వేసిన బజ్జీలు అలాగే ఉంటాయి, గట్టిగా వస్తాయి. బజ్జీ పిండి రెడీ అయిపోయిందండి. ఓకే. ఇందులో ముంచుకుని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ బజ్జీతో పాటు ఏమైనా పక్కన ఏమైనా సర్వ్ చేస్తామా? అంటే గ్రీన్ చట్నీ కానీ ఇంకేం అక్కర్లేదు, అవసరం లేదా? అవసరం లేదు. కావలిస్తే కొంచెం టమాటా సాస్ తినొచ్చు. ఎగ్ బజ్జీ కూడా మీరు ఇంట్లో ఎక్కువ చేస్తుంటారా? చేస్తానండి. స్నాక్స్ ఐటమ్ కదా, ఈ ఎగ్ ఉడకబెట్టి మా అమ్మాయికి ఇస్తే తిందు, ఇట్లా వేసి ఇచ్చాం అనుకోండి తినేస్తారు. జనరల్గా ఇప్పుడు చూడండి గ్రీన్ వెజిటబుల్స్ కూడా మనం పిల్లలకి బీన్స్ కానీ క్యారెట్ కానీ మామూలుగా అయితే పచ్చివి తినాలి, క్యారెట్ అలాంటివి అలా ఇస్తే వాళ్ళు తినరు. ఇలా స్నాక్స్ రూపంలో ఏదైనా చేసి కట్లెట్స్ కానీ కదా అలా స్నాక్స్లో ఇస్తే కనుక వాళ్ళు వెంటనే తినేస్తారు. బజ్జీలతో మనం పాలక్ పకోడీ చేస్తాము కదా, పకోడీ, పాలక్ పకోడీ ఇలాంటివన్నీ. వెజిటేబుల్స్ అన్నీ కలిసి మంచూరియా, వెజ్ మంచూరియా. బోండాలు మాదిరిగా వచ్చాయి కదండి. అవునండి. ఇవి వేగిపోతున్నాయండి. అయిపోయాయి కదండి. అయిపోయినాయండి. సర్వ్ చేసుకుందామా? సర్వ్ చేసుకుందాం. బజ్జీలు అంటేనే డీప్ ఫ్రై చేసినప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎగ్ బజ్జీ రెడీ అయిందండి. ఎక్సలెంట్ అండి, చాలా బాగున్నాయి. సునీత గారు చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు మీరు మా లోకల్ కిచెన్కి వచ్చి 2 మంచి ఐటమ్స్ నేర్పారు, సేమియా లడ్డు, ఎగ్ బజ్జీ. చాలా థ్యాంక్స్ అండి. చూసారు కదండి ఎగ్ బజ్జీ తయారు చేసే విధానం. దీన్ని మనం టమాటా సాస్తో కానీ చట్నీతో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. మరి తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. ఎగ్ బజ్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, బాయిల్డ్ ఎగ్స్, వంట సోడా, ఉప్పు, కారం. ఎగ్ బజ్జీ తయారు చేసే విధానం: ముందుగా కోడిగుడ్లను బాయిల్ చేసుకుని వాటిని నిలువుగా మధ్యకి కట్ చేసుకుని వాటిపైన ఉప్పు కారం వేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి శనగపిండి వేసుకుని అందులో ఉప్పు, కారం, వంట సోడా వేసుకుని
తగినంత వాటర్ యాడ్ చేసి బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకుని తగినంత నూనె వేసుకుని బజ్జీల పిండిలో బాయిల్డ్ ఎగ్స్ ని డిప్ చేసి డీప్ ఫ్రై చేసుకుంటే ఎగ్ బజ్జీ తయారవుతాయి. చూసారు కదండి మా ఎపిసోడ్లో సేమియా లడ్డు ఎగ్ బజ్జీ తయారు చేసే విధానం. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా? మీరు కూడా వంట బాగా చేయగలరా? అయితే మా లోకల్ టీవీ వారు మీకు మంచి అవకాశం కల్పిస్తున్నారండి. మీరు చేయాల్సిందల్లా మీ పూర్తి వివరాలు, అడ్రస్, ఫోన్ నెంబరు మా కింది నెంబర్కి SMS చేయండి. మరిన్ని కొత్త వంటకాలతో లోకల్ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి. Local.